ఏపీలో వివిధ సంస్థలకు భూ కేటాయింపు వ్యవహారంపై శాసన మండలిలో చర్చ జరిగింది. దీనిపై విపక్ష సభ్యుడు మాధవ్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారంపై మంత్రి లోకేష్ వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో హైదరాబాద్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కంపెనీలకు భూముల కేటాయింపు వ్యవహారాన్ని గుర్తు చేస్తూ వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై మంత్రి లోకేష్ వివరణ ఇచ్చారు. సభ్యుడు మాధవ్ మేధావి అంటూనే అమెరికాలో చదివారని అనుకుంటున్నానని అన్నారు. హైదరాబాద్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ కంపెనీలకు భూముల కేటాయింపు వ్యవహారాన్ని గుర్తు చేస్తూ వివరణ ఇచ్చారు. హైదరాబాద్ లో రహేజా మైండ్ స్పేస్ క్రియేట్ చేశారని, ఆనాడు 97 ఎకరాలు కేటాయించారని వివరించారు. ఈ ఐటీ కంపెనీలో 1,00,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ క్రియేట్ చేయాలంటే వాటిని కట్టించి అద్దెకివ్వడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ మైండ్ స్పేస్ నిర్మించిన భవనంలో ఫేమస్ కంపెనీలు తమ ఆఫీసులు ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. కొన్ని కంపెనీలు సభ్యులకు తెలియకపోవచ్చన్నారు. వాళ్లు జీసీసీ నిర్మించాలని భావిస్తున్నారని, వాళ్లతో తాను 3 సార్లు జూమ్ మీటింగ్ లో మాట్లాడానని, బెంగళూరులోని వారి ఆఫీస్ కు వెళ్లి స్వయంగా చూశానని తెలిపారు. ఆ కంపెనీ దేశవ్యాప్తంగా 150 జీసీసీ వారు నిర్మించారని, 1,45,000 ఉద్యోగులు పనిచేస్తున్నట్టు వివరించారు. ఏం చేయాలన్నా కేబినెట్ లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 99 పైసలకు భూములు కేటాయింపు వ్యవహారంపై తాను ఛాలెంజ్ చేశానన్నారు. ఆయా కంపెనీలకు తాను ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ఆనాడే చెప్పానన్నారు. తాము భూములిచ్చిన కంపెనీలు క్రెడిబిలిటీ బ్యాక్ గ్రౌండ్ చూసి ఇస్తున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు. ఇదే సమయంలో మాధవ్ జోక్యం చేసుకున్నారు. ప్రజలకు కొన్ని నిజాలు తెలియాలని అన్నారు. వెంటనే మంత్రి జోక్యం చేసుకున్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్, రహేజా, ఏఎస్ఎస్ఆర్ కంపెనీలకు భూములు ఇవ్వకూడదా అంటూ ప్రశ్నించారు. దీనిపై న్యాయస్థానంలో వీళ్లు పిల్ వేశారని, చివరకు కోర్టు కూడా మొట్టికాయలు వేసిందన్నారు. ఇదే సమయంలో గూగుల్ డేటా సెంటర్ ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని మాధవ్ అన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం కంటిన్యూ చేసిందంటూ చెప్పడంపై కూటమి నేతలు మండిపడ్డారు. ఈలోగా విపక్ష నేత బొత్స సత్యనారాయణ రియల్ ఎస్టేట్ కంపెనీలకు 99 పైసలకు ఇచ్చుకోవచ్చంటూ మంత్రే చెప్పారని, దానికి సభ్యుడు ప్రశ్న వేస్తే మాట్లాడకుండా మరో ప్రశ్న వేయడం సరికాదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. సభలో మొదటి ప్రశ్నకు విలువ ఇవ్వకుండా దాటవేసి రెండవ ప్రశ్న వేయడం సరికాదన్నారు. దీనికి మంత్రి రహేజా అనేది రియల్ ఎస్టేట్ వ్యవస్థ కాదని, వాళ్లు భవనాలు నిర్మిస్తారని తెలియజేశారు. అందులోకి చాలా కంపెనీలు వచ్చాయని, దాని ద్వారా యువతకు ఉద్యోగాలు వచ్చాయని స్పష్టంగా చెప్పారన్నారు. ఈ విషయంలో హైదరాబాద్ లో ప్రూవ్ చేశారని, అదే పద్ధతిలో విశాఖలో కూడా చేస్తున్నట్లు తెలిపారు. ఆ విధంగా మాట్లాడడం సరికాదన్నారు. రహేజా రియల్ ఎస్టేట్ సంస్థని మధురవాడలో 27 ఎకరాలను 99 పైసలకు ఎలా ఇస్తారంటూ మళ్లీ మాధవ్ ప్రశ్న రైజ్ చేశారు. గూగుల్, ఆల్ఫాబెట్ కంపెనీ ఆఫీస్ బెంగళూరులో స్పేస్ ని రెంట్ కి తీసుకుందని, కర్ణాటక మాదిరిగా మనం ఎందుకు వెళ్లలేకపోతున్నామని అన్నారు. భూములు ఇవ్వకుండానే పక్క రాష్ట్రాలు యువతకు ఉద్యోగాలు తెచ్చుకుంటున్నాయని గుర్తు చేశారు. ఈలోగా మంత్రి లోకేష్ జోక్యం చేసుకున్నారు. 5 కంపెనీలను భూములు ఇచ్చామని 6వ కంపెనీ పేరు సభ్యులు ప్రస్తావించారన్నారు. ఆరోపణలు చేసి బయటకు వెళ్లడం కాదని, లేదంటే ప్రకటన విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనాడు కియా మోటార్స్ కు తక్కువ ధరకు భూములు కేటాయించామని, దానివల్ల ఆ ప్రాంతం రూపురేఖలు మారిందన్నారు. ఎకో సిస్టమ్ అంటే అదని, తాము 22 సిటీలను నిర్మిస్తున్నామని వివరించారు. స్కై రూట్ కి 300 ఎకరాలు ఇచ్చామన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.